ఆఖరికి జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద దాడి చేయించే స్థితికి మమతా బెనర్జీ దిగజారిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఘటన విన్న తర్వాత నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటి మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీదీ దీదీ అంటారు కదా, ఎంత దిగజారిపోవాలా అనిపించింది. గతంలో మనం ఎన్నో వార్తలు చూసాం. నేనే మీ ముందుకు ఎన్నో విధాలుగా తీసుకొచ్చాను బెంగాల్లో జరిగినటువంటి అంశాలు. సందేశ్ ఖలీ ఘటన కానీ, సిబిసిఐడి ఆఫీసర్స్ ను బంధించి దాడి చేయడం కానీ, రీసెంట్ గా ఈడీ ఆఫీసర్స్ మీద మమతా బెనర్జీ నేరుగా దాడికి పాల్పడి ఎలక్ట్రానిక్ డివైజులు ఫైళ్లు పట్టుకెళ్లిపోవడం కానీ, ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అసలు రాజ్యాంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏమాత్రం రెస్పెక్ట్ చేయరు. పూచి పుల్ల కింద తీసి పడేస్తారు. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె చేష్టలు చూస్తుంటే ఈమె గౌరవప్రదమైనటువంటి రాజకీయబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఎందుకంత చీప్ గా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ చీప్ బిహేవియర్ ఏంటి? ఎంత హుందాగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే? ఇవాళ రేపు చిన్న చిన్న రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా చాలా హుందాతనంగా వ్యవహరిస్తున్నారు. ఆ మాత్రం హుందా వైఖరి, ఆ దర్జా టీవీ అనేది మమతా బెనర్జీ గారిలో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రతిసారి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేయిస్తూనే ఉన్నారు. నిన్న పశ్చిమ బెంగాల్ మాల్దా డిస్టిక్ లో జరిగినటువంటి ఘటన ఏంటంటే, 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ ఎస్ఐఆర్ లో నెలకొన్నటువంటి సందిగ్ధత ఉంది కదా, దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి, ప్రజల అభియోగాలు నిజమా లేదా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పి క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి, లేదా లైవ్ లోనే తీర్పు ఇవ్వడానికి, లోక్ అదాలత్ లాంటిది అనుకోండి, సింపుల్ గా ఎగ్జాంపుల్ కి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఓటు తొలగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, పక్కనే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, లేదా ఇంకాస్త పై ఆఫీసర్స్ ఉంటారు, హైయర్ అఫీషియల్స్. ఓటు తొలగించబడినటువంటి ఓటర్ ముందుగా ఉంటాడు. ఏం జరిగింది ఏంటనేది వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే, ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు నోట్ చేసుకొని ఎవరి తరపున న్యాయం ఉంటే అక్కడ ఆన్ ది స్పాట్ తీర్పు ఇచ్చేస్తారు. ఇది అక్కడ జరగాల్సినటువంటి తతంగం. ఈ తతంగానికి కోర్టు కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని నియమించింది. 7 కూడా మాల్దా డిస్టిక్ వెళ్ళారు. అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఆందోళనకారులు ఆందోళన చేసి 8 గంటల పాటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని నిలిపేశారు, బంధించారు. నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు వీడియో కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళ మీద, ఆ గవర్నమెంట్ మీద ఫైర్ అయ్యి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు అని మమతా బెనర్జీ గారికి గడ్డి పెట్టినా గానీ ఏమాత్రం మార్పు రాలేదు. 8-9 గంటలు వాళ్ళని, ఆ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని బంధించి మళ్ళీ వదిలిన తర్వాత కూడా వాళ్ళ కార్ల మీద దాడి చేసి, కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి, కార్లు అద్దాలు పగలగొట్టి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అసలు జ్యుడిషియల్ ఆఫీసర్స్ వచ్చింది దేనికండి? నిజంగా బెంగాల్ ప్రజలు నష్టపోతున్నారా? ఓటు అక్రమంగా తీసివేయబడుతుందా? ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారా? ఇప్పటికే బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని బెంగాల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది నిజమా కాదా? ఒకవేళ నిజమైతే మనం ఏం చేయాలి అనే అంశాలను పరిశీలించడానికి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని కేటాయించింది. వాళ్ళ మీద కూడా దాడి చేయించారంటే ఇంతకంటే దిగజారాల్సిన అవసరం లేదండి. సిఐడి వాళ్ళ మీద దాడి చేశారు, సందేశ్ ఖలీ ఘటనలు, అమాయక ప్రజల మీద అరాచకాలు, అక్రమ వలసదారులకేమో రెడ్ కార్పెట్లు పరిచి ఆహ్వానించడం, ఈడీ అధికారుల మీద దాడి, 1 కాదు 2 కాదు. మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి అరాచకాలు పశ్చిమ బెంగాల్ని మరో బంగ్లాదేశ్ లాగా మార్చేసినాయి. అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్కి బెంగాల్కి మధ్య కంచె నిర్మించడానికి స్థలం కేటాయించకపోవడం. 2216 కిలోమీటర్లు ఎంత ఉంది సమ్మ, ఆ దూరం కంచె నిర్మించడానికి స్థలం ఇవ్వంది కాకుండా, స్థలం సేకరించాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్దే. ఆ పని చేయకుండా స్థలం సేకరించేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల మీద దాడి చేయించడం. 1 కాదు 2 కాదు, అనేక అరాచకాలు బెంగాల్లో జరుగుతాయి. 7 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద దాడి చేశారంటే ఆందోళనకారులు. మమతా బెనర్జీ ప్రమేయం లేకుండా దాడి జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి? చట్టాన్ని ఉల్లంఘించడం ఏంటి? జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద దాడి చేయడం ఏంటి? న్యాయం చెప్పేటువంటి న్యాయాధికారుల మీద దాడి చేస్తే ఇంక దేశంలో న్యాయం ఎక్కడుంది? చట్టం ఎక్కడుంది? న్యాయాధికారుల మీద దాడి చేసిన తర్వాత కూడా బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించకపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నో కార్యకలాపాలు నిత్యం లేచిన దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి మీద ఇప్పటి వరకు కేంద్రం ఫైర్ అవుతూ వచ్చింది. కేంద్రం ఫైర్ అవుతుంటే ఎప్పటికప్పుడు కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మరి ఈ రోజు సుప్రీంకోర్టుకే షాక్ తగిలింది. న్యాయాధికారుల మీద దాడి చేశారు అంటే ఇక్కడ కేంద్రం మాట వినరు, రాజ్యాంగబద్ధమైన పదవులను గౌరవించరు. ఆఖరికి సుప్రీంకోర్టు, మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం, మన దేశానికి సుప్రీంకోర్టు మించి ఇంకొక న్యాయ వ్యవస్థ లేదు. సుప్రీంకోర్టును మించి తీర్పు ఇవ్వడానికి ఇంకో అంశమే లేదు. సుప్రీంకోర్టు ఏది చెప్తే అది ఫైనల్, ఇక అంతే. మరి అలాంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయాధికారుల మీద దాడి చేశారంటే పశ్చిమ బెంగాల్లో ఏమి రాజ్యాంగ వ్యవస్థ నడుస్తుందండి? ఏమి రాజకీయపరమైనటువంటి పరిపాలన నడుస్తుంది? అది పూర్తిగా నియంత పాలన. అక్కడ పూర్తిగా ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, పూర్తిగా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి.
న్యాయాధికారుల మీద దాడి చేయటం ఏంటండి? అబ్బబ్బబ్బబ్బా, ఇది చాలా సిగ్గుచేటండి. ఇప్పుడు సిబిసిఐడి మీద దాడి చేస్తే న్యాయాధికారులు తీర్పు చెప్తారు, సుప్రీంకోర్టులు తీర్పు చెప్తాయి. ఈడీ అధికారుల మీద దాడి చేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఎస్ఐఆర్ సరిగా జరగట్లేదు అంటే సుప్రీంకోర్టు మీకు న్యాయం చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ కలిసి కుమ్మక్కయ్యారు అంటే సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. మరి అలాంటి సుప్రీంకోర్టు మీద దాడి చేస్తే ఇంకా దిక్కెవరండి? ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ గారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొన్ని నోటీసులు కూడా జారీ చేశారు. మరి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ దాడికి కారణమైనటువంటి వ్యక్తులందరికీ ఎలాంటి శిక్షలు విధించబోతున్నారు అనేది ప్రస్తుతం కొసమెరుపు. నిజంగా వారికి శిక్షలు విధిస్తే మరొక్కసారి జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద ఎవడైనా దాడి చేయాలంటే వణుకు పుట్టాలి. ఏం ఆషామాషిగా ఉందా సుప్రీంకోర్టు అంటే? తమాషాలుగా ఉందా? సిబిసిఐడి మీద దాడి చేశారు, లోకల్గా ఉన్న వాళ్ళ మీద దాడి చేశారు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ మీద దాడి చేశారు, బీజేపీ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తారు, మీకు అపోజిషన్ వాళ్ళ మీద దాడి చేస్తారు, కానీ బంగ్లాదేశ్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అక్రమ వలసదారులు మాత్రం భుజానికి. ఇలాంటి ఒక సంఘటన చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. అసలు మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద దాడి చేయడం ఏంటండి? న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తే ఇంక ఈ దేశంలో ఏం న్యాయం, ఏం చట్టం అమల్లో ఉన్నట్టు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నర్ స్టూడియోస్.